హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఏంటిది క్లాక్ చూపిస్తుంది వాల్ క్లాక్ అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే లేచాను. ఎందుకు లేచానో ఏంటి అన్నది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే లేచాను. 3:10 అయితే అయ్యింది కదా టైం వచ్చేసి. కానీ నేను లేచి 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని బయటికి రిలాక్స్ అయ్యి వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. అప్పటికైతే 3:10 అయితే అయ్యింది. ఇంకా లేచిన వెంటనే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. సో నేను ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత, అంటే రిలాక్స్ అంటే ఒక 10 మినిట్స్ ధ్యానం అయితే చేసుకుంటాను. ఇంకా అదంతా అయిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడైతే నేను ఇంట్లో ఈరోజైతే నేను మళ్ళీ 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే లేచాను. ఫ్రెండ్స్, ఇంకా నేను లేచి ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా ఊడ్చి మాపులన్నీ వేసుకొచ్చి స్నానం చేసి సరికి బయట అయితే 5 అయితే అయింది. ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఆ రోజు వచ్చేసి శనివారం పౌర్ణమి వచ్చిందండి, ధనుర్మాసం కాబట్టి. ఇంకా పౌర్ణమి మంచిగా ఉంది అని చెప్పేసి మళ్ళీ 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఏమి కోరికలతో కోరుకొని అయితే స్టార్ట్ చేయలేదండి. అందరికీ ఆరోగ్యం కోసం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను బయట అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఈ ముగ్గు చాలా ఈజీ, ఓన్లీ డిజైన్లా అయితే పెట్టానండి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేనైతే ఇంత పని ఉండి కూడా తాయితీగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు పెట్టిందే కాకుండా ముగ్గు కలర్స్ కూడా అద్దానండి. 7 శనివారాల వ్రతం అంటే చాలా పని ఉంటుంది. ఇది పూజ చేసిన వాళ్ళకైతే తెలుస్తుందండి ఎంత పని ఉంటుంది ఏంటన్నది. నేను ఇంకా పూజ అన్నీ సర్దేసుకున్నాను. పూజ దగ్గర కూడా అన్నీ సర్దేసుకుని ఆ తర్వాత వచ్చి ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇంటి ముందు ముగ్గు పెట్టకుండా మనం పూజ అయితే స్టార్ట్ చేయలేం కదా, ఇంట్లో దీపం అయితే పెట్టుకోలేం కదండి. ఇంకా అందుకని చెప్పేసి మనకి ముందు ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ నేనైతే ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. అన్నట్టు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మీకేం ప్రాబ్లం ఉండదండి, మాకే యూజ్ అవుతుంది. ఏంటంటే మీరు లైక్ చేస్తే మేము పెట్టిన వీడియోలు ప్రతి ఒక్కరికి షేర్ అవుతాయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ షేర్ అవుతాయి. దయచేసి ఒక్క చిన్న లైక్ చేయండి, మీరు కామెంట్ కూడా చేయండి. అండ్ అలాగే నన్ను 7 శనివారాల వ్రతంలో చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగారు. అని కూడా ఇప్పుడు చెప్తున్నాను, ఎలా చేసుకోవాలి ఏంటక్క అనేసి కూడా అడిగారండి. ఏం ఉండదండి, మనం స్టార్ట్ చేయడానికి కొంచెం భయపడతాం, చేయగలమా చేయలేమా అని చెప్పేసి స్టార్ట్ చేసి ఒకసారి స్టార్ట్ చేస్తే ఏముండదు, చాలా ఈజీగా అయిపోతుంది. మనం అసలు భయపడక్కర్లేదు. కాకపోతే కొంచెం ఎర్లీగా లేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో అనేది కూడా నేను అయితే ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. మనం ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం వర్క్ అంతా చేయాలి అంటే కొంచెం కష్టమే అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి మనం సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే మనకి అంత శ్రమ అనేది ఉండదు, అంత టైం అయితే పట్టదండి. మెయిన్ ఏంటంటే మనం పూజ దగ్గర సర్దుకోవడం చాలా టైం పట్టేస్తుంది కదా, ఆ టైం అంతా మనం ముందు రోజే సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని మనం అన్నీ సర్దేసుకొని ఉంచుకుంటే ముందు రోజు నైట్ మనకి సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే మనకి పూజ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పూజకి కావాల్సినవన్నీ కొన్ని అయితే ముందు రోజు సర్ది పెట్టుకొని ఉంచుకుంటానండి. పిండి దీపాలు, ఒక నువ్వులుండలు, అవి తప్ప పీట మీద ముగ్గు పెట్టడం అవి తప్ప మిగతావన్నీ నేను ముందు రోజే సర్దేసుకొని ఉంచుకుంటాను. ఇంకా ఇక్కడైతే ఇప్పుడైతే టైం అయితే 5 అయితే అవుతుంది. నేను ముగ్గు అయితే పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి. మనం ఈ పూజ ఏంటంటే ఎర్లీగా చేసుకుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు, ప్లస్ టెన్షన్ అనే ఉండదు. తర్వాత అయితే మనం లేట్గా స్టార్ట్ చేస్తే తర్వాత శనివారం అనేసరికి ఇంకా పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా ఎందుకులే అని చెప్పేసి ఒక 2 గంటల ముందు లేస్తే మనకు పూజ అనేది చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంట్లో వర్క్ అనేది కూడా అయిపోతుంది, ఇలాగ మనకు పూజ కూడా అయిపోతుంది అని చెప్పేసి నేనైతే 3:00 అయితే లేస్తున్నానండి. నేను ఇంకా ప్రతి శనివారం కూడా, అంటే ఈ 7 వారాలు కూడా మార్నింగ్ 3:00 ఇంకా బయట ఏదైనా వర్క్ ఉంటే బయటకు వెళ్ళాలి, ఆ టైంలో గుడికి అది వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంకా ముందే లేస్తామండి. ఇక్కడైతే ముగ్గు అయితే చాలా చాలా బాగా వస్తుంది కదా, చూస్తున్నారు కదండి. ఏదో అలా ఊహించి సరదాగా పెడుతున్నాను. అసలు ముగ్గు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావు, కానీ ఏదో అలా ఊహించి పెట్టేస్తే ఇంకా
పెట్టుకోవాలని ఇంట్రెస్ట్తో పెట్టేస్తున్నాను. దీనికైతే కలర్స్ కూడా అద్దానండి, ఒకసారి చూడండి. అన్నట్టు ఫ్రెండ్స్, మీకు నచ్చిందా లేదా ఈ ముగ్గు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి మంచి ముగ్గులు అయితే పెడుతున్నానని నేను అనుకుంటున్నాను. అవన్నీ మీ అందరికీ నచ్చినాయి అయితే అనుకుంటున్నాను. బట్ ఎవరూ కూడా కామెంట్ చేయట్లేదు. నాకు ఒకే ఒక కామెంట్ వచ్చింది, ఆ అమ్మాయి అక్క ముగ్గు చాలా బాగా పెట్టారని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. షార్ట్ వీడియోలో పెట్టిన ముగ్గుకైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్క చిన్న కామెంట్ చేయండి. మేము చేసే వీడియోకి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు పెట్టే కామెంట్కి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలి, మంచి మంచి ముగ్గులు పెట్టాలి, ఇంకా బాగా కలర్స్ అవి వేయాలి అన్న ఇంట్రెస్ట్ మాకు కూడా ఉంటుంది. మీరు చూసేసి వెళ్ళిపోవటం కాదు ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఒక చిన్న కామెంట్ చేయండి. నైస్ ముగ్గానో నైస్ వ్లాగ్గానో ఏదో ఒకటి చిన్నగా పెట్టండి చాలు. మాకు ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్ కలిగి మేము ఇంకా ఇంకా బాగా చేయాలి, అందరికీ నచ్చుతున్నాయి నా ముగ్గులు నా వ్లాగ్లు అని మాకు అనిపిస్తుంది. మంచి మంచి వ్లాగులు కూడా చేస్తాం. ఇంకా మీరు పెడితేనే కదా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నేను నా వీడియోలో ఏం లోపం ఉంటుందో ఏంటో కానీ సరిగ్గా వీడియోలు అయితే ఎవరు కూడా సరిగ్గా చూడరు, అండ్ అలాగే ఎవరు కూడా కామెంట్ చేయరండి. ఇక ఫైనల్లీ ముగ్గు అయితే అయిపోయింది. ఇక్కడ కలర్స్ కూడా అద్దుతున్నాను. అదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఫుల్ ముగ్గు కలర్స్ అద్దింది అండ్ అలాగే ఫుల్గా ముగ్గు పెట్టింది షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. చాలా చాలా బాగా వచ్చింది. కలర్స్ అద్దిన తర్వాత డిజైన్ అయితే ఇంకా బాగుంది కదా. ఏదైనా మనం ముగ్గు పెట్టిన తర్వాత రంగులేస్తే ఇంకా భలే అందంగా ఉంటుందిలేండి. ఇంకా ధనుర్మాసం, అందులోకి శ్రావణ మాసం అదేంటి పౌర్ణమి వచ్చిందండి. ధనుర్మాసం పౌర్ణమి శనివారం అని చెప్పేసి ఇలా ముగ్గైతే పెట్టి మొత్తానికి ఫైనల్లీ కలర్స్ కూడా ఎద్దేశానండి. ముగ్గైతే చాలా బాగా వచ్చింది కదా. ఇంకా ఆ తర్వాత బయట ముగ్గు అయితే అయిపోయింది కదా. పూజ దగ్గర కూడా అన్నీ సర్దేసుకొని బయట ముగ్గు అయితే వెళ్ళానండి. ఇగోండి పిండి దీపాలు అయితే 7 పిండి దీపాలు అయితే సర్దేసుకున్నాను. ముందు రోజు సర్దుకున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ముందు రోజు ఏం సర్దుతానంటే పళ్ళంలోకి మనం అగరొత్తులు, ఆతకపూరం, పసుపు, కుంకుమ, గంధం, ఈ పువ్వులు, తమలపాకులు, దేవుడికి పెట్టవలసిన నైవేద్యం, బియ్యం, కలసం అన్నీ కూడా సర్దేసి ఉంచుకుంటానండి. అలాగే ఒక 4 దీపాలు వెండి దీపాలకి ఇత్తడి దీపాలకి ఒత్తులు పెట్టేసుకొని ఆవునే వేసేసుకొని ఇవన్నీ సర్దేసుకొని ఉంచుకుంటాను. ఆల్మోస్ట్ సగం సర్దేసినట్టు అయిపోతుంది. అలా సర్దుకోవడం వల్ల మనకి అటు ఇటు తిరిగే పని ఉండదు. ఇంకా అన్నీ అక్కడ పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ మనం లేచిన తర్వాత పీట పెట్టుకొని పీట మీద ముగ్గు పెట్టుకొని పిండి దీపాలు చేసుకోవడం, నువ్వులుండలు చేసుకోవడమేనండి, కలిసి పెట్టుకోవడం. ఇంకంతేనండి. మనకి ఆ 3 పనులే కాబట్టి పూజ అనేది తొందరగా అయిపోతుంది. నాకు ఆల్మోస్ట్ 1 అవర్లో పూజ అయితే అయిపోయిందండి. 7 శనివారాల వ్రతం నేను ఇలా ముందు రోజు అన్నీ సర్దుకొని ఉంచుకోవటం వల్ల అన్నీ తడుముకోకుండా అటు ఇటు తిరిగే అవసరం లేకుండా అన్నీ ఒక పళ్ళెంలో పెట్టేసుకొని ఉంచుకుంటే మనం చక్కగా చేదే దగ్గర అందుబాటులో ఉంటాయి కదా. అందుకని పూజ అయితే తొందరగా అయిపోతుంది. మీరు కూడా ఎవరైనా పూజ చేయాలి అని అనుకుంటే మాత్రం 7 వారాల వ్రతం చేయాలి అని అనుకుంటే మాత్రం మనం పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఒక పళ్ళెంలో సర్ది పెట్టుకొని ఉంచేసుకోండి. మనకి పూజ అనేది ఈజీగా అయిపోతుంది. చాలామంది చాలా భయపడిపోతున్నారు. అయ్యో నేను చేయగలనా, నేను ఉపవాసం చేయగలనా, నేను ఈ పూజ చేయగలనా అనేసి భయపడుతున్నారు. ఏమీ భయం ఉండదండి. ఒక్కసారి స్టార్ట్ చేయండి చాలు, మీ భయాలన్నీ పోగొట్టేస్తాడు వెంకటేశ్వర స్వామి. ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి. నేను ముందు రోజే పూలు కూడా తెప్పించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నాను. ఎర్లీగా చేసేసుకుంటున్నాను కదా, అంత ఎర్లీగా మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది పూలు తెచ్చుకోవడానికి అని చెప్పేసి పూలు అయితే నాటు గులాబీలతో చేశానండి. మొదటి వారం ఇంకా అదే పౌర్ణమి కదా అని చెప్పేసి నాటు గులాబీలతో నేను వెంకటేశ్వర స్వామి ఒక్కో నామానికి ఒక్కో పువ్వు పెట్టుకుంటూ నాటు గులాబీలు పెట్టుకుంటూ స్వామివారిని అయితే ఇలా పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. అందులోకి ఆయన అలంకార ప్రియుడు కదా, అందుకని చెప్పేసి ఇంకా బాగా అలంకారం అయితే చేశాను. ఇంకా పిండి దీపాలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, అసలు ఎక్కడ పగులు అనేది రాకుండా. ఇంకా ఆ మధ్య మధ్యలో తెల్ల గులాబీలు కూడా అద్దానండి. ఇంకా అలాగే తెల్ల చామంతిలోనూ చిట్టు గులాబీలు ఉంటాయి కదా, అవి కూడా మాలగుచ్చి అయితే వేశాను స్వామివారికి. తులసి మాల, తెల్ల చామంతులు, చిట్టు గులాబీలు ఒక మాల అలా వేసి స్వామివారిని అయితే అలంకరించుకున్నాను. నాటు గులాబీలతో అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను. ఇంకా ధూపం వేసేసరికి ఇల్లంతా భలే స్మెల్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ నాటు గులాబీలు కూడా మంచి స్మెల్ వస్తాయి కదా, ఈ పువ్వుల స్మెల్కి ధూపం స్మెల్కి భలే ఆ రోజైతే చాలా హ్యాపీ అనిపించేసింది. ఏదైనా మనం పూజ చేసి కష్టపడి పూజ చేస్తే ఆ ఫీలే వేరండి నిజంగా. అబ్బా భలే ఉంది. ఇంకా ఆ వైబ్రేషన్స్ చెప్పక్కర్లేదు, పూజలు చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది ఆ ఫీల్, ఆ హ్యాపీనెస్ అనేది. నాకైతే చాలా చాలా బాగా అనిపించేసిందండి. ఫైనలీ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా ఈ 7 శనివారాల మొదటి వారం అయితే ఈ విధంగా అయితే జరిగింది. నేను ఇక్కడ ఈ వారం నల్లద్రాక్ష పళ్ళు కూడా తీసుకొచ్చి స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. అండ్ అలాగే 7 అరటిపళ్ళు కూడా పెట్టుకున్నాను. ఇంకా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసేసండి. మంచి రోజు చూసి స్టార్ట్ చేసేసుకోండి. శనివారం రోజున చాలామంది ఇంకా
చేయగలమని భయపడుతున్నారు. ఏమి ఉండదండి. కొంచెం ఎర్లీగా లేస్తే మనకి పూజ చేసేసుకోవచ్చు. ఉపవాసం చేయాలా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు. టిఫిన్ చేసేయచ్చండి. మనం భోజనం చేయకపోయినా టిఫిన్ అయితే చేసేయచ్చు. మార్నింగు ఈ భో టిఫిన్ చేసేసి మధ్యలో ఇంకా నీరసంగా అనిపిస్తే పళ్ళు, పాలు ఇవి తీసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రానికి భోజనం చేసేయచ్చండి. నేనైతే సాయంత్రం కూడా భోజనం అయితే చేయలేదు. ఇంకా పూజ అయితే అయిపోయింది కదా! ఈరోజు పౌర్ణమి కదా! ఇంక ఈరోజు నేను ఎందుకంటే ఇలా తాయితీగా ఉన్నాను. ఇంట్లో అమ్మ అయితే ఉన్నారండి. అమ్మ అయితే వంట చేసేసి బాబుకి అయితే క్యారేజీ సర్దేసి వాడికి టిఫిన్లు వేసేసి చక్కగా వాడిని స్కూల్కి అయితే పంపించేసింది. నేనైతే ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ప్రశాంతంగా పూజ అయిపోయింది కదా అని చెప్పేసి పౌర్ణమి కదా గుడికి వెళ్దామని చెప్పేసి మార్నింగే నాకు ఇక్కడ పూజ అయ్యేసరికి 7 ఎంత అయిందండి. ఇంకా పూజ అయిపోయింది కదా, పౌర్ణమి కదా, అమ్మవారి దర్శనానికి వెళ్దామని చెప్పేసి గుడికి కూడా వెళ్ళొచ్చేసామండి. సాయంత్రం కూడా యథావిధిగా నేనైతే ఈ విధంగా పూజ అయితే పెట్టుకొని ద్రాక్ష పళ్ళు, జామ పళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాను. సాయంత్రం ఏంటంటే 2 దీపాలు పెట్టి 7 ఒత్తులు అయితే వేశానండి. ఇలా 2 దీపాల్లో ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 3 ఒత్తులేసి దీపారాధన అయితే చేసుకొని ధూపం అయితే వేసుకున్నానండి సాయంత్రం కూడా. ఇంకా ఆ రోజైతే ఈ విధంగా జరిగింది. శనివారం అయితే చాలా చాలా బాగా జరిగింది. అటు అమ్మవారి దర్శనం అయింది, అయ్యవారి పూజ కూడా అయిపోయింది. లాస్ట్గా ఇంకా కలిసి మీద కొబ్బరికాయ ఉంటుంది కదా, అది ఆంజనేయ స్వామి మా ఇంటికి దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనకి గుళ్ళో ఇచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చానండి. ఫైనలీ ఈవినింగ్ పూజ ఈ విధంగా జరిగింది. బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.